గుడ్. మీరు ఏ టైం షార్ట్ ఫిల్మ్ చూస్తే ఆ టైంకి. నేను గుడి అనక నా సామిని. అంటే ఈ ఫిల్మ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మా సంతుగాడు క్రియేట్ చేసిన క్యారెక్టర్ అండి. ముందుగా డిస్క్లైమర్. పైకి పోవాలంటే పొగ తాగండి, మర్డర్ అవ్వాలంటే మందు కొట్టండి. లవర్స్ని లవ్ని కించపరచడం మా ఉద్దేశమే కాదు. నలుగురు ఆగలేని అబ్బాయిలకి నలుగురు అందమైన అమ్మాయిలు పరిచయం అయ్యి వీళ్ళని ఒక ఆలోచన లేని అరతెలివి బాబు కలపడానికి ప్రయత్నిస్తే అది తేడాగా మారి లాస్ట్కి ఏ స్టేజ్కి వెళ్ళింది అనేదే ఈ షార్ట్. అరే ఏంట్రా అమ్మాయిలు సునామీలా సడన్ గా వచ్చి శాంతం నాకిచ్చేసే సైలెంట్ గా వెళ్ళిపోయారు. అది మంది కాదు, స్ప్రైట్. సారీ బావా, ఎమోషన్స్ కట్టిన తొందరలో ఏం కలుపుతున్నావు చూసుకోలేదు. ఎమోషన్స్ లూజ్ మోషన్స్ కాదు, హర్రీగా చెప్తే హర్ట్ అవుతాం. నిదానంగా నీట్గా చెప్పాలి. ఇదిగో భయ్యా, మా అమ్మ చెప్తానే ఉంది, పట్నం గుంటలు పక్కింటి వాళ్ళు చేసిన పండగ లాంటి వాళ్ళు పిలిచి పంగనామాలు పెడతారని. నేనే గెంతుకుంటుంచి గోతిలో పడ్డా. మ్యాటర్లోకి వెళ్ళే మంచిలోకి ఏం లేదా? ప్రతి ఫ్రెండ్కి లవ్ ఫెయిల్ అయితే ఆల్రెడీ ఫెయిల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఉన్న వాడి దగ్గరికే పోతాడు. ఇప్పుడు ఈ బీరు మన బాధల్ని షేరు చేసుకునేవాడు ఒక్కడే. అమర ప్రేమికుడు, నిలువెత్తు శ్రామికుడు, మన ఖర్చు పెట్టి పాటిస్తున్న కత్తి లాంటి కుర్రాడు ఏడి. ఎవరు అది? అర్రే మ్యాజిక్. నేనేం అమర్ ప్రేమికుడిని కాదురా. అసలు లవ్ అంటేనే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ లాంటిది. ఎవరికి నచ్చిన ఆన్సర్ వాడు రాసుకుంటాడు. లవ్ చేసి ట్రై చేయకపోతే క్రష్ అంటారా? లవ్ చేసి ట్రై చేసి సక్సెస్ అయితే లవ్ అంటారా? అలాగే లవ్ ఫెయిల్ అయ్యి వదిలేస్తేనేమో అట్రాక్షన్ అంటారు. లవ్ ఫెయిల్ అయ్యి వదిలేకపోతే ట్రూ లవ్ అంటాడు. ఇలా కంఫర్టబుల్ గా ఎవరికి నచ్చింది వాడు చెప్పుకుంటాడు. ఇవేవి చేయనోడు ఫ్రెండ్ జోన్ లో మిగిలిపోతాడు. అబ్బా ఏం చెబితివి భయ్యా, అచ్చం బాబులో సాములో మాదిరి చెబితివి. కాకపోతే ఆయన చెప్పి పువ్వు పెడతాడు, నువ్వు ప్యాకెట్ ఇట్టావు. ఫ్రెండ్ జోన్ లో ఉండే అబ్బాయిలు సన్ చుట్టూ తిరిగే ప్లానెట్ లాంటి వాళ్ళరా. దగ్గర రాలేరు, దూరం పోలేరు. ఏంట్రా మీరు అమ్మాయిలు పడేసే ఐడియాస్కి లెగ్గు, అమ్మాయిలు వదిలేస్తే కన్సోల్ చేయడానికి పెగ్గు పడతారా? ఇక మారరా మీరు. హలో బ్రదర్, అమ్మాయిలు మమ్మల్ని వదిలేదు. అమ్మి ఉनको छोड़ दिए, इनकार कर दिए. ఏంది భయ్యా, ఆమె ఇంకో కారు కొనమందా? ఉద్దిగా లేదు బొమ్మడేలు. నీ మామ బర్రిరా, అది BMW. ఓ చల్ల చల్ల. కూల్ కూల్. ఇప్పటి వరకు అమ్మాయిలు అబ్బాయిలని వదిలేయడం చూసా, ఫస్ట్ టైం అబ్బాయిలు అమ్మాయిలని వదిలేయడం చూస్తున్నా. మీ స్టోరీ ఏంటి భయ్యా, చెప్పు. చెప్పడం ఎందుకు, దించుతా చూసుకో. వచ్చింది ఎలిజబెత్ యువరాణి. హాయ్. హాయ్. హే చూడు, నేను నీకోసం గోల్డ్ని తీసుకొచ్చాను చూడు. టాటాయ్. నాకు ప్లాటినం రింగ్ కావాలి. ప్లాటినమా? అడుగుతావే అడుగుతావు. పెట్టేటాడు పెత్రిగాడైతే ప్లేన్లు కూడా అడుగుతావు. నీ సొమ్మేం పోయింది? ప్లేట్స్ ఎత్తుకునే ముఖము ఇది. తినమ్మ ప్లాటినం అంట, ప్లాటినం. అండ్ రేపు లుక్కా ఫంక్షన్ ఉంది. కుక్క? నో, లుక్కా పెంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కజిన్. అది అరేబియా నుంచి వచ్చింది. రేపు తన బర్త్డే పార్టీ ఉంది, నాకుంది. సో రేపు మార్నింగ్ వచ్చేయ్. ఈ కార్ వద్దు, మీ డాడ్ బెంజ్ తీసుకురా. పెట్రోలు ముందు షాపింగ్ కి వెళ్దాం. నాకి శాంతం నాకి. అక్కడి నుండి పార్లర్, ఇంకెన్ని పెయింట్లు కొడతావే? ఆ తర్వాత గిఫ్ట్ షాప్. ఒంటి మీద ఒక్కటే మిగులుంది, ఇది కూడా పోయిందనుకో రింగ్ రోడ్డు మీద రింగులు అమ్ముకోవాలి. నీకు దండం తల్లి, నన్ను వదిలేయి. అయ్యో రింగ్. అది భయ్యా, నేను ప్రేమిద్దాం అనుకున్నా, అది నాకిద్దాం అనుకుంది. నేను మనసిమ్మన్నా, అది మనీదమ్మంది. మొత్తానికి ఎక్స్పైర్ డేట్ లేని ఏటీఎం కార్డులకు గీకేసింది అన్నమాట. అమాయకత్వానికి ఆల్ ఇన్ వన్ లాంటోడివి. నిన్న ఆరేసిన అమ్మాయి ఎవర్రా?
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అది అమ్మాయి కాదు, సావిత్రిలా కనిపించే సైకో స్త్రీ. ఇది చూడు. ఎక్కడ ఈ శకుంతల? ఏంది బే, నిన్న రాత్రి ఫోన్ కలసలే, దేంతో మాట్లాడుతున్నారా? బట్టే బాస్గా. అది నాన్నతో. నీ అయ్యా, మీ డాడీతో మాట్లాడినావా? అచ్చా, మన పెళ్లి గురించి మాట్లాడినావులే. ఎవరికి? అరే పర్సన్గా పెళ్లి కాకుండా నిన్ను కొట్టే రైట్స్ ఎట్లా వస్తాయి? చల్. మన పెళ్లి పాత బస్సులో ధూమ్ ధామ్ జరుగుతుంటే బరాత్ గిరాత్ దీనమ్మా. పెళ్లికి 100 కోడ్లు, డిన్నర్కి 20 పొట్టేలు నరికి, బామ్మో. చికెన్ మటన్ కాళ్ళు తలకాయ బోటి బేజా, దాంతోపాటు కళ్ళు మందు ఫుల్ లాగిద్దాంరా బై. మన మ్యారేజ్కి ఇన్ని మర్డర్ ప్లాన్లా? నేను అమలగారి ఫ్యాన్ అండి. మూగజీవాల్ని ప్రేమిద్దాం. మూగజీవాలు ప్రేమిద్దాం, మొక్కల్ని ఆడదాం అన్నావంటే డొక్క చీచి డోల్ కడతా. రేపొచ్చి మా కాందాని గలు. ఇదిరా, ఎఫ్బీలో డీపీ చూసి డీసెంట్ అనుకున్నా, లైక్స్ చూసి లక్ష్మి ఇక్కడ ఉందనుకున్నా, కానీ అది లాడానికి లాస్ట్ సిస్టర్లా తయారైంది. పెళ్లి మ్యాండేటరీ అని పోతే మ్యాండేటరీ నన్ను తినేసేది భయ్యా. అందుకనే ఫోటోల్ని చూసి అమ్మాయిల్ని, స్టేటస్ చూసి అబ్బాయిని నమ్మకొద్దురా. ఈకేవులే. నెక్స్ట్. నాది అర్థం కాదు అంగ్రేజ్ సినిమా భయా. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే తెల్లపారంలో తేలుతున్న నా గుండెకాయకి ఎగ్దం తలుపులెట్టేసింది భయా. పిలిచినా రానంటవా, కలుసుకోలేనంటవా, పొదల్లోకి వెళ్దామంటావు. ఏం పిక్తున్నాడు వీడు? ఎక్స్క్యూజ్ మీ. నాకు సంబంధం. Hey, hi. హాయ్. పచ్చ లీవ్స్, పిచ్చా ఫ్లవర్స్, పసుపు స్కాయ్, గడి గ్రాస్. ప్రియ గారు మీకోసం. చిచి. దామ్మా దా వచ్చేసింది. ఓ పేపరా? వింటారా? 1 మినిట్. వింటున్నారుగా? ఓ ప్రియా, చూడు హరిప్రియా, నిన్ను చూడగానే గుంటలున్న దారిలో డాంబారోడు వేసినట్టు నా గుండెకాయ చల్లగైంది. మరి నువ్వేమో చక్కగా సంపంగిలెక్కుంటివి, నానేమో నలుపైన నెలరాజులాగుంటిని. అయినా నువ్వు నా ప్రేమని ఫీల్ అయ్యి నా హృదయానికి ఉదయాన్ని ఇస్తివి. వాట్ బుల్షిట్ ఈస్ దిస్? మా అమ్మ కూడా థూ యాదవా అని తిట్టింది గాని ఒక్క నిమిషం వన్ మోర్ ఐఎమ్ డెడ్ ఐ టూ లవ్ యూ అని ఎప్పుడూ చెప్పలే. మనం ఈ మొకాల పుస్తకంలో కలిసినప్పటికీ ఇంకెప్పటికీ అమ్మా నా ఈ దేహం నీకు దాసోహం. ప్రసాద్ పడిందరు. Oh, how cute. It's so extreme Dintalli, embarrassing like Angrezi. this. You know, it's your simple, sensitive-hearted selfishness that I like. ఫిష్ ఐ మీన్ చాపా. You know, I was lonely. Huh? Then the lovely lines Uh-huh. by you. ఈ అంగ్రేజీ టీచర్ వింటలేదుగా. వామ్మో, ఆపే బాబు, ఆపే బాబు, ఆపే బాబు, యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. మా ఇంగ్లీష్ టీచర్ కూడా వింటలేదుగా. యాక్చువల్లీ నేను పోతిగా మా ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి పోతా, నీకంటే బాగుంటుంది. నేను పోతున్నా. Hey, where are you going? చాలు ఆపే, నేను పోతున్నా మా ఇంగ్లీష్ టీచర్. Actually, you are nice. ఆపన్నానా, ఈ జీవితానికి ఇంగ్లీష్ చాలు. మగజాతి కానుముత్యం లాంటి ప్రసాద్ నువ్వు. ఇది కాకపోతే ఇంకోటి. పోనీ పోనీ, మంచిగా ఎంజాయ్. అది నీది, ఇది నా. కనికరం లేనదవా. అడుక్కునేటోడికి ఐఫోన్ కొనియడం అంటే ఇదేరా. ఇక మిగిలింది నువ్వు ఒక్కడవే. నీ స్టోరీ చూపిరా. ఆగు. ఏం చేస్తున్నావురా? పిల్లలరా. అరే గుంజుకోకరా రే, పాపండ్రా. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం. బొట్టు పెడుతున్నావా, రోడ్లేస్తున్నావా? డాన్స్ బాగుందండి. అలా కాదు ప్రియా, రేపు ప్రేమికుల రోజు. మనం ఎక్కడికి వెళ్దాం? రేపు అమ్మవారి గుడిలో అష్టోత్తరనామాలు చదువుతున్నారండి. అక్కడికి వెళ్ళి అర్చన చేయించి అన్నదానం చేయిద్దామండి. పర్లేదు, ఈవినింగ్ నుండి ఇస్తరాకులు కూడా ఏరేసొద్దామండి. అలా కాదు ప్రియా, మన ఇద్దరి గురించి నువ్వు ఏం ఆలోచించావు, ఎలా ఊహించుకున్నావు? మీరెంచక్క పంచకండువా కట్టుకుని నామాలు దిద్దుకుని మీ పక్కన నేను అర్ధనారీశ్వరిలా మీ అడుగులలో కలిసి నడుస్తూ పెళ్లికి ముందు తిరుపతి, పెళ్ళయ్యాక షిరిడి, బాబు పుడితే కంచి, పాప పుడితే రామేశ్వరం, బారసాల బాసరలో.
ఏంటే నా జీవితాన్ని ఆల్ దేవుళ్ళకి అంకితం ఇద్దాం అనుకుంటున్నావా? హనీమూన్లు లాంగ్ డ్రైవ్లు పోయే టైంలో పొర్లు దండాలు గుళ్ళో గంటలా, రామరామా రొమాన్స్ ఏజ్ లో రిలీజియస్ విజిటింగ్సా? నేను చేసుకుంటే ఫుల్ టైం సన్యాసి పార్ట్ టైం పులిహోర అయ్యేటట్టుందే. దేవుడా అవును బాబా. ఆగితే ఆధ్యాత్మికానికి అంకితం ఇచ్చేది భయ్యా. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం బాబాలకే అయిపోయేది. అవును భయ్య, ఉత్తి బ్యాంక్ బ్యాలెన్సే కాదు, వీళ్ళతో ఉంటే టాకింగ్ కి మెయిన్ బ్యాలెన్స్, బ్రౌజింగ్ కి నెట్ బ్యాలెన్స్, వేసుకోవడానికి బట్టలు, పూసుకోవడానికి మేకప్లు, వీక్లీ సర్ప్రైజ్, డైలీ గిఫ్ట్. ఇవి చాలనట్టు పిక్కింగ్లు, డ్రాపింగ్లు, పార్టీలు, షాపింగ్లు, టెడ్డీలు, పర్ఫ్యూమ్లు, హోటల్స్, రెస్టారెంట్స్. ఇవి కాకుండా ఐమాక్స్ లో సినిమాక్స్ లో టికెట్స్ బుక్ చేస్తే క్లైమాక్స్ కూడా చూడకుండా బయటకు తీసుకొచ్చేస్తారా దీన్నమ్మా. ఇంత చేస్తే వాళ్ళు లిప్స్టిక్లు పెట్టుకోవడానికి, దాని మీద లిప్ బామ్లు పెట్టుకోవడానికి పెట్టుకునే టైంలో మన గురించి ఇంత కూడా ఆలోచించాడు తెలుసా? జీవితం అంటే రక్త పుట్టేస్తున్నారు. సినిమాకి వెళ్దాం అంటారు, ఇంగ్లీష్ అంటే నచ్చదంటారు, హిందీ అంటే అర్థం కాదంటారు, తెలుగు అంటే బోర్ అంటారు, తర్వాత ఆకలేస్తుంది అంటారు, తినమంటే ఫ్యాట్ క్యాలరీస్ అంటారు, లైట్ అంటే పట్టించుకోవు అంటారు. సరే తిన్నాక లావ్ అయ్యానా అని అడుగుతారు, కాదంటే అబద్ధం అంటారు, సరే అంటే అడ్డంగా తిడతారు. మనం కోపడితే ఏడుస్తారు, మనం ఏడిస్తే కోపడతారు, మాట్లాడమంటే అంటారు, బాయ్ అంటే ఇష్టం లేదా మాట్లాడడం అంటారు, ఎస్ అంటే నువ్వు అంటారు, నువ్వు అంటే ఎస్ అంటారు. అసలు వాళ్ళు ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏం ఆన్సర్ ఇచ్చినా దానికి కౌంటర్ వేయడానికే చూస్తారు. మొత్తానికి మైండ్తో మెంటల్గా మేజ్ రన్నర్ ఆడుకుంటారు భయ్యా. అసలు బాయ్ ఫ్రెండ్ అంటేనే బానిస. విష్ణుమూర్తి 10 అవతారాలే ఎత్తాడు, గర్ల్ ఫ్రెండ్ కోసం అబ్బాయి 69 అవతారాలు ఎత్తాడు. 69 నెంబర్ అయింది భయ్యా. సెన్సార్ లేపడానికి అలారం క్లాక్ వాడు, తీసుకెళ్లడానికి డ్రైవర్, ఎబ్బీలో డిపిలకు ఫోటోగ్రాఫర్, వీళ్ళని రికార్డ్ చేయడానికి సినిమాటోగ్రాఫర్, ప్లస్ వీటన్నిటికీ ఎడిటర్, నవ్వించడానికి జోకర్లు, ఖర్చు పెట్టడానికి బ్యాంకర్లు, బేకరీస్ లో వెయిటర్, వీళ్ళ తిట్లకి ఈటర్, ఇలా సర్వెంట్, మెకానిక్, కూలీ, టీచర్, రైటర్, కుక్కు, వాడ్డా. తప్పు నాన్న. బ్లాంక్ చెక్. దట్స్ మై బాయ్. అలసిపోయామమ్మా, అర్థం చేసుకోండి. సిటీ గుంటలు భయ్యా, షానా కంత్రిగాలు. ఎవడైనా తెలియని మెసేజ్ చేశాడు అనుకో తిట్టేస్తారు, కానీ బ్లాక్ చేయరు. మళ్ళీ ఆడు మెసేజ్ చేయాలిగా. 50% అంటే 40% ఇలాగనే చేస్తారు భయ్యా. అదే బ్రేకప్ అయిందనుకో బ్లాక్స్ చేస్తారు, మళ్ళీ అన్బ్లాక్స్ చేస్తారు. ఆడేమో పిల్ల కరుణించిందని అనుకుంటాడు, మళ్ళా షూరు. అమ్మాయిలు లెక్కల టీచర్ లాంటి వాళ్ళు భయ్యా, వాళ్ళకి ఎంతమంది పడతారో ఏందో. లెక్కెట్టుకోవడం చాలా ఇష్టం భయ్యా, వాళ్ళ కాళ్ళే సాటి పోటీ. మంది అయిపోగొడుతున్నాడు వీడు. ఈ గుంటలతో భయా మనకు. అదే ఇలా బదో కోడిని పెంచుకున్నాం అనుకో, రోజుకో గుడ్డెట్టుద్ది, ఆన్లెట్ వేసుకోవచ్చు, మంచిగా వచ్చేస్తుంది. అరే లంగర్ హౌస్లో అఫుడ్ గల్లారా, మీకు కరెక్ట్గా సెట్ అయ్యి అమ్మాయిలు దొరకలేదురా. ఇడ మార్చి చెప్పు భయా. అమ్మాయిలు చెప్పులాంటి వారు. చెప్పా సామి. లైట్స్ ఆన్ చేయండి రా. చిన్న సైజ్ అయితే నొప్పి పెట్టుద్ది, పెద్ద సైజ్ అయితే జారిపోద్ది. అంటే నీకన్నా తక్కువ రేంజ్ అమ్మాయిని తట్టుకోలేవు, ఎక్కువ రేంజ్ అమ్మాయిని పట్టుకోలేవు. కాబట్టి నీ రేంజ్కి తగ్గట్టు అమ్మాయిని చూసుకుంటే నీ కహాని కంఫర్టబుల్గా ఉంటుంది అన్నాయి. వీళ్ళని వెతకడానికి ఫేస్బుక్ ఫినిష్ అయిపోయింది, వాట్సాప్ వీక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తల్ని ఎక్కడి నుంచి పట్టుకోమంటావు? ఫ్లిప్కార్ట్లో లాగా యావరేజ్ అమ్మాయిలందరూ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నారు. మరే కొత్త వాళ్ళు అవసరం లేదురా, మీకు 4 అమ్మాయిలు ఉన్నారు, మీరు 4 ఉన్నారు. వాళ్ళల్లో మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. బ్రోకర్ అది కమిట్ అయ్యి కంఫర్టబుల్గా ఉంటే కంటిన్యూ అవ్వండి, క్లారిటీ లేకపోతే కనెక్షన్ కట్ చేసేయండి. అంటే మేము ఇప్పుడు మా లవర్స్ని షేర్ చేసుకోవాలా? వీళ్ళతో ఎలాగో బ్రేకప్ అయిపోయింది. చిన్నప్పుడు టీచర్ నేర్పలేదా షేరింగ్? ఎస్, రేపు వాళ్ళందరిని ఇక్కడికి పిలుస్తా, మీకు పరిచయం చేస్తా, మీ జీవితాలకి ప్రేమ పునాది పాతేస్తా. ఇలా తోక్కల్న కోతిగా నవ్వుతున్న వీడికి ఆ టైంలో కరుణాకరణ్ మూవీలా ఉన్నాయి కదా, క్రిస్టఫర్ నోలన్ ఇన్సెప్షన్లో కన్ఫ్యూజన్లా మారుతుందని తెలీదు. డాడీ తను రామ్మారా, వరుణ్ ఎప్పుడు నీ గురించే చెప్తుంటాడు. నేనా? ప్రేమలో పొరపాట్లు కామనే, ఆ మాత్రంకి వదిలేస్తారా? మీరు తిట్టండి, కొట్టండి, సంక నాకిచ్చేయండి. మీరు గర్ల్స్, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచొని ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారా? రాయ్
వచ్చాడు దరిద్రుడు. వీళ్ళేంటి ఇక్కడ? వీళ్ళిద్దరా? నువ్వా? గీడా ఈమెనా? వీడా? ఇదా యు తస్సదియా ఈగుంటానా? అప్రా చెప్పు కదవా. ఛీ, ఎవరిని చూసి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఏంది ఇది? మా వరుణ్ గాడుకున్న హాఫ్ కేజీ బ్రెయిన్కి ఇది అర్థం కాక హాఫ్ బాయిల్ అయిపోయింది. అందుకే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. మనకు తెలుసు ఈ నలుగురు అబ్బాయిలకి ఈ నలుగురు అమ్మాయిలతో బ్రేకప్ అయింది. బట్ దానికంటే ముందు వీళ్ళ దరిద్రం కొద్దీ వీళ్ళ ఎక్స్ లవర్స్ కూడా ఈ మిగిలిన వాళ్ళల్లోనే ఉన్నారు. అంటే శివసాయి తేజకి సంజనారాజ్కి బ్రేకప్ అయింది. బట్ సంజన కంటే ముందు శివసాయి తేజ హరిని లవ్ చేసుకున్నారు, బ్రేకప్ చేసుకున్నారు. ఇలా వీళ్ళల్లో వీళ్ళకి ప్రజెంట్ బ్రేకప్ అయిన వాళ్ళు ఒకరుంటే పాస్ట్లో బ్రేకప్ అయిన వాళ్ళు ఇంకొకరు. పక్కనుండి లవర్ మన ఎక్స్ లవర్ అని ఎవ్వరూ కనుక్కోలేకపోయారు పాపం. ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే చూడండి పార్ట్ 2.